ఎన్నికల వేళ విశాఖ రైల్వే జోన్పై గోబెల్స్ ప్రచారానికి బీజేపీ తెరలేపింది. చంద్రబాబును కలిసిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ప్రచారం తప్పని ఏపీ ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రైల్వే భవనాల నిర్మాణం కోసం 52 ఎకరాల భూమిని రైల్వే శాఖ అధికారులకు అప్పగించింది. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65లో ఈ భూములున్నాయి. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 2న విశాఖలోని ఈస్ట్ కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేశామని గతంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్వయంగా వెల్లడించారు. మనము రైల్వే డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన ల్యాండ్ సంబంధించింది ఆల్రెడీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు కూడా ముస్తర్లవలో 52.22 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మనకు డిసెంబర్లో చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టినప్పుడు మనము అన్ని ఇష్యూస్ క్లియర్ చేసుకొని దానికి సంబంధించి జీవీఎంసీ కమిషన్ గారికి మనకి హ్యాండింగ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. జనవరి 2న మనం ఆల్రెడీ జీవీఎంసీ కమిషన్ గారు ఒక లెటర్ కూడా అడ్రస్ చేశారు, ఇన్ రైటింగ్ అడ్రస్ చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. రైల్వే భవనాల నిర్మాణంలో కేంద్రం జాప్యం చేసినా ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం తీరును మంత్రి బొత్స సత్యనారాయణ ఎండగట్టారు. రైల్వే మంత్రిగా ఉండి పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. 2014-19 మధ్య ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా. పీయూష్ గోయల్ చెప్పినట్లు 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వమే. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ను రైల్వే శాఖ రూపొందించింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు ఇలాంటి అంశాలను ఓ కొలిక్కి తీసుకొచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ కేంద్రం మాత్రం ఆ పని చేయకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేరు డివిజన్ను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.